ఏం పేరు బ్రో? రంజిత్ రెడ్డి. రంజిత్ రెడ్డి. ఎట్లా ఉంది బ్రో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 4-5 నెలలు అవుతుంది, ఒక యువకుడిగా ఏం చెప్తూ? కాంగ్రెస్ గవర్నమెంట్ ఏముంది, రుణమాఫీ చేస్తా అని 2 లక్షల రుణమాఫీ చేయలే. ఆగస్టు 15 లోపు కూడా చేస్తా అన్నాడు, చేయలేదు. అది కూడా 15 లోపు చేస్తా అన్నాడు. హరీష్ రావు రాజీనామా లేఖ పెట్టుకున్నాడు రెడీ ఆల్రెడీ మా సార్. ఆయనను కూడా రెడీగా పెట్టుకోమని మేము సూచిస్తున్నాం రేవంత్ రెడ్డి సీఎంని. ఆగస్టు 15 చేస్తాడట, లోపల చేస్తాడట. చేయకపోతే అని చెప్తున్నాం మేము కూడా. ప్రమాణం చేస్తా ఉండే అందరు చేస్తారు దేవుళ్ళ మీద ప్రమాణం. ఆయనేది ఇప్పుడు హరీష్ రావు సార్ కూడా చెప్పిండు రెడీ పెట్టుకున్నాడు లేక, ఆయనను కూడా పెట్టుకోమని మేము సూచిస్తున్నాం. వడ్ల బోనస్ ఇస్తా అన్నాడు, వానాకాలం వడ్ల బోనస్ ఇవ్వలే. 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు, 4,000 పింఛన్ ఇవ్వలే. పింఛన్ ఇవ్వలే. ఎట్లా ఒక యువకుడిగా మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. అది పాత నోటిఫికేషనే కదా, బీఆర్ఎస్ ఉన్న నోటిఫికేషన్. ఇప్పుడైతే కాదు కదా, కొత్త ప్రభుత్వం ఫామ్ అయినప్పటి నుంచి నోటిఫికేషన్స్ విడుదల కాలేదు కదా. కొత్త ప్రభుత్వం ఇవ్వలేదంటావు. మరి మేమే ఇచ్చిన 30,000 ఉద్యోగాలు అని చెప్పి పాత నోటిఫికేషనే కదా అన్నది, కొత్త ప్రభుత్వం అయితే కాదు కదా. ఉద్యోగాలు అయితే మేము ఇస్తామని చెప్తున్నాం. ఈ పాత నోటిఫికేషన్లో కొత్త ఉద్యోగాలు ఇచ్చిరంటే ఇక వాళ్ళదేముంది. 1,70,000 ఉద్యోగాలు ఇస్తే అయిపోతుంది. నోటిఫికేషన్ వేస్తే కొత్త ఉద్యోగాలు కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినట్టు అంతే అంటూ. అంతే. మరి ఎట్లుంటుంది మరి? అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చింది, అధికారంలోకి వచ్చింది. మరి ఈసారి ఎట్లా ఉంటుంది పార్లమెంట్? ఏమన్నా సిద్దిపేట అయితే బీఆర్ఎస్ఏ ఖచ్చితంగా. పోయినసారి కంటే 1-2 మెదక్ బీఆర్ఎస్ఏ. ఎందుకు? ఇక్కడ ప్రభాకర్ రెడ్డి అప్పుడు ఎమ్మెల్సీ రిటైర్ కలెక్టర్ చేసినప్పుడు ఆయన అన్ని సేవలు చేసిండు. వెంకటరామరెడ్డి ఇంతవరకు కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిండు, ఆయన భారీ మెజారిటీతోనే గెలిచిండు. ఇప్పుడు కూడా వెంకటరామరెడ్డిని గెలిపిస్తారు ఇక్కడ ప్రజలు. రఘునందన్ రావు ఆయన దుబ్బాకలు ఇచ్చిన హామీని నిలుపుకోలే. ఆయన ఇచ్చిన పాంప్లెంట్ ఆయన ఇవ్వలే అన్నాడు. ఆయనకి ఇంకేవాళ్ళు ఇస్తారన్న? ఇంటికో నాగాలి ఒక ఎడ్డు ఇస్తా అన్నాడు. ఆయన దోసుకొని వచ్చి దుబ్బాక నియోజకవర్గం డెవలప్మెంట్ చేస్తా అన్నాడు. ఏం చేసిండన్న? ఏం చేయలే. అప్పుడు ఆయన ఉన్నప్పుడు జరిగా జాగాలు తీసుకున్నాం అన్న సమస్య, కానీ అన్ని కొన్ని పనులు మంచిగా చేసిండు. నీళ్ళు తెచ్చినా ఇవి తెచ్చిండు. నీళ్ళు అందక కాలలో డ్యామ్లో అలా నీళ్ళే లేకపోయా ఎడికి వస్తాయి. ఆయన ఉన్నప్పుడు తెచ్చిండు. దాని గురించి పట్టించుకుంటలేదు కదా. పట్టించుకుంటే పని అవుతుంది, పట్టించుకునే పని అవుతుందా? ఏం పేరు? రాజేశమానే. ఏ ఊరు మీది? ఈ ఊరే రామంచనే. ఈ ఊరేనా? ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్? పింఛన్ 4,000 ఇస్తున్నది. 4,000 అన్నాడు, 4,000 లేదు. గవే 2,016 వస్తున్నాయి. ఇక మేము అప్పుడు కూడా కేసీఆర్కే వేసినాము, ఇప్పుడు కూడా కేసీఆర్కే వేస్తాము. ఎందుకంటే మాకు నీళ్ళు తెచ్చిండు, పింఛన్లు ఇస్తుండు, మాకు ఏం సాయం లేదు. కరెంటు బిల్లు అంటే కరెంటు బిల్లు ఎప్పటినే వస్తుంది మళ్ళా మా పైన కాంగ్రెస్ వచ్చినాక. ఇక మాపేమున్నది? సిలిండరు బుడ్డి 500కి అన్నాడు, 500కు 1000 ఎప్పటినే మళ్ళీ తీసుకుంటుండు. అవి అకౌంట్లో పడతాయి అన్నారు, ఆ అకౌంట్లో లేదు, బికౌంట్లో లేదు, ఏది లేదు. అకౌంట్లో పడుతుంది. 1000 రూపాయలు కడతారా? 1000 రూపాయలు కడుతున్నాను, తీసుకుంటుండు. మంచిగా లేదంటే ఎట్లుంది మరి కాంగ్రెస్ పాలన? మీకు నచ్చలేదా? ఇప్పటి వరకు అయితే నచ్చలేదు. ఏమో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంది. మరి మీకు ఎన్నికల ముందు 4,000 పింఛన్ ఇస్తా అని ఏమైందట? ఏమైందో ఇక ఓటేసేదాకా అన్నాడు, ఓటేసినాక అయిపోయింది. అంతేనా? ఓటేసేదాకా అన్నాడు, ఓటేసినాక అదేనా? మరి సార్ ఎట్లుంటుంది మరి పార్లమెంట్ ఎన్నికలు? ఇక పార్లమెంటు ఇక నడుతుంటే కేసీఆర్ రావాలంటారు, రేవంత్ రెడ్డి రావాలంటారు? ఇప్పుడు కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుంది. మళ్ళీ కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుంది.